పెట్టుకోమ్మా ఖచ్చితంగా అమ్మా మీరు మా కుటుంబ సభ్యులు మీరు అడగకుంటే ఎవరు అడగల పడింది కదా కమిషన్ ఎంత ఇస్తాను ఇప్పుడు నీవు ఎంత ఇచ్చింది నీకెంత వచ్చింది 2000 ఇచ్చినావు కదా కమిషన్ నీవెంత ఇచ్చినావు ఈ అమ్మాయి దగ్గర 5000 9 అంటే 6 మళ్ళీ నీ దగ్గర 9 అంటే 6000 ఎక్కువ ఇచ్చినట్టే కదా నువ్వెంత ఇచ్చినామ్మా 2000 రేపు మన ప్రభుత్వం వస్తే ఎంతమంది వస్తే అంతమంది 15,000 పడుతుంది ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్ళ వయసు దాటిన నుంచి 60 ఏళ్ళ మధ్యన ఉండే వాళ్ళకు తల్లి ఉంటే తల్లికి కూతురు ఉంటే కూతురు కోడలు ఉంటే కోడలు ఎంతమంది ఇంట్లో ఉంటే 18 ఏళ్ళ వయసు దాటితే చాలు ప్రతి ఒక్కరికి 18,000 రూపాయలు పడతాయి 18 ఏళ్ళ వయసు దాటిన ఆడపిల్లలకు 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ మధ్య తల్లికి బిడ్డకు కోడలకు మనవరాలకు 18 ఏళ్ళు దాటితే ఒక్కొక్కరికి 18,000 గెలుపు నీవెంటే పటేలా నువ్వే సమస్తం నువ్వే సిద్ధాంతం మీకేంటి నీళ్ళు తాగే నీళ్ళు రావడం లేదా నువ్వే నీ పంతం నువ్వేలే అనంతం హరీష్ ఉద్యోగాలు అప్పుడు 2000 నిరుద్యోగ భృతి వస్తుండే ఇప్పుడు ఎవరికైనా వస్తుందా రావడం లే చదివిన పిల్లలు ఇప్పుడు 3000 రూపాయలు ఇస్తున్నారు ఈసారి గెలిపియరి ఖచ్చితంగా ఫస్ట్ మీకు నీళ్ళ సమస్య నేను తీరుస్తా నాది నీకు మతికొచ్చిన నుంచి బెలుములో నేను వేసిన రోడ్లు ఎవరన్నా వేసినారా నిజం చెప్పు మనస్ఫూర్తిగా ఎవరన్నా వేసినారా ఒక్కసారి ఎమ్మెల్యేనైనా గుర్తుపెట్టుకొని మా అవ్వగారి ఊరు నా బంధువులు అంత ఉన్నారు ఈ ఊరు నాకు మెజార్టీ ఇచ్చిందని ఎండ పొద్దున నీళ్లు తోలిచ్చి ట్యాంకర్లు కూడా పెట్టి నీళ్ళు తోలినా ఎండాకాలం ట్యాంకర్లు పెట్టి నీళ్ళు తోలినా ఎండాకాలం నీళ్ళు సరిపోకుండా ఉంటాయి ఖచ్చితంగా ఫస్ట్ నేను చూసిన దానిలో 4 రోడ్లు ఈ ఊర్లో బాగలేవి ఫస్ట్ మీ 2 రోడ్లు పెట్టిస్తా మీరు కూడా చేయండి హరీష్ ఇది రాసుకుని మీరు నేను ఒకటే గుర్తుపెట్టుకోండి 3 నెలలు ఓపిక పట్టుకోండి మన ప్రభుత్వం వస్తుంది గుర్తుపెట్టుకుని నువ్వు రావాలి ఇలా తరఫున వస్తావా నేను కూడా రాపిస్తాను మీకు 51 నీళ్ళు తాగే నీళ్ళు ఒకటి నేను సెటిల్ చేస్తాను